మన డైరెక్టర్ శ్రీను వైట్ల ఉన్నారు కదా! ఆయనతో హిట్ టీవీ అని ఒక యాప్ టీవీ ఒకటుంది. దాంట్లో ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకి తన లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ 'ఆనందం' సినిమాకి మంచి అప్లాజ్ రావటం. ఆ తర్వాత 'దూకుడుకి' హై అని. నిజంగా ఆయన కెరీర్‌ని ఆయన సమగ్రంగా తెలుసో తెలియకో పరిశీలన చెప్పింది. ఒక గ్రాఫ్ ఫస్ట్ హిట్ నుంచి ఇక అది 'దూకుడు' అనేది లాస్ట్ హిట్ కింద ఆయన భావించినట్టున్నాడు. అంతే. ఎందుకంటే దాని తర్వాత దాన్ని మించిన హిట్ కాదు, దాని దగ్గర హిట్ కూడా తీయలేకపోతున్నాడు. దానికి రీజన్ ఏంటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయనకు కూడా తెలిసి ఉండాలి. లేకపోతే మన మిత్రులు చాలామంది కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్తో మనం ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాట్లాడుకునేది కాంబినేషన్ని క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అందరు హీరోలు చేసేది అదే ఆగడ విషయంలో కూడా జరిగింది. ఆయన బయటికి ఏమైనా చెప్పొచ్చు, నేను అనుకున్న కథ వేరు, ఈ కథ తీసాము ప్రొడ్యూసర్లకు వచ్చిన ఒక చిన్న ఇబ్బందితో అని. కానీ దూకుడుకి కూడా అలానే చేశాము అన్నారు. అంటే ఏంటి, దూకుడికేం వర్కౌట్ అయింది, దీనికి వర్కౌట్ అవ్వాలా, వర్కౌట్ అవ్వని కథ నేనే కదా ఎంచుకున్నాను, అందువల్ల నేను రిగ్రెట్స్ చెందుతున్నాను అంటున్నాడు. పోనీ ఆ తర్వాత మరి వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, బ్రూస్ లీలు, నిన్న మొన్న మధ్య వచ్చిన గోపిచంద్ సినిమాను. అంటే ఆయన క్రియేట్ చేసిన ఫార్మాట్ నుంచి ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు రెడీ సినిమాలో ఉంటుంది కదా, మేము క్రియేటర్లకి మాకు ఒక మనసు ఉంటుంది అన్నట్టు, మీరు క్రియేట్ చేసిన ఫార్మాట్ నుంచి మీరే బయట రాలేకపోవటం మీ యొక్క ఏమంటారు బలహీనత అంటాను. ఇది అందరు డైరెక్టర్లకు వచ్చేదే. ఒక కెరీర్ పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడి నుంచి డౌన్ఫాలే కానీ మళ్ళీ తిరిగి పైకి లేవడం ఉండదు. బహుశా అది జరుగుతుందేమో అనుకుంటున్నాను. నేనేం విధాతను కాదు కానీ